హైదరాబాద్ వచ్చేస్తున్నాను. నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ. ఫ్లాష్ బ్యాక్. గాయ్స్, లాస్ట్ మినిట్లో షాపింగ్ చేస్తున్నా చూడండి. టైం అయిపోయింది. నేను 1 డేలో ఇండియా వెళ్తున్నా. సో షాపింగ్ కోసం వచ్చాము. స్టార్ట్ఫర్డ్లో ఫుల్ బిజీ అనమాట. చాలా డబ్బులు అయితే ఖర్చు అయినాయి కానీ షాపింగ్. అండ్ మా ఫ్రెండ్స్ చూడండి నా బ్యాగులు లగేజ్ తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు నైట్ షిఫ్ట్కి వెళ్తున్నా. సో నా లాస్ట్ నైట్ జాబ్లో. నేను చూసారు రూమ్లో అంతా ప్యాకింగ్ చేసామన్నమాట. నా సూట్ కేసులు నేనే తీసుకెళ్లాల్సినవి. సో ఎందుకు ప్యాక్ చేసామంటే మా రూమ్లో బెడ్ బగ్స్ ఉన్నాయన్నమాట. నల్లులు అంటారు కదా. సో చాలా కాలం నుంచి ఉన్నాయి, 1-2 అట్లా ఉన్నాయి. ఇంకా అన్ని రూమ్స్కి వెళ్ళిపోతున్నాయని చెప్పి మేము క్లీనింగ్ చేపిస్తున్నాము. సో దానికి చాలా ఖర్చు అవుతుంది. ఒక్కొక్క 1 సిట్టింగ్కి 175 pounds, అంటే ఎవరీ సిట్టింగ్కి 18,000 అవుతుంది ఇంచుమించు. ఓకే, అలా 3 సార్లు చేయించాలంట. అంటే ఒక 50,000 కన్నా ఎక్కువ అవుతుంది. ఏంటి, నల్లుల్ని తీయడానికి రూమ్లోంచి. A few moments later. సో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు ఉదయం 7 గంటలు అయింది. నా నైట్ షిఫ్ట్ జాబ్ అయిపోయింది. సో నైట్ షిఫ్ట్ నుంచి బస్ స్టాండ్కి వెళ్తున్నా. సో అక్కడి నుంచి బస్ ఎక్కి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు మార్చుకొని పెట్టే బేడ సర్దుకొని ఇండియాకి వెళ్తున్నా. చెప్పాను కదా ఇండియా వెళ్ళిపోతున్నా అని. సో పెట్టే బేడ సర్దుకొని ఇండియాకి వెళ్ళిపోవాలి. సో ఫ్లైట్ అయితే 1 o'clock ఉంది. మనం అట్లీస్ట్ ఒక 4 hours ముందైనా ఉండాలంటే 9 o'clock కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి, హిత్రోలో. సో హిత్రోలో ఇక్కడ నుంచి 1 hour మాకు జర్నీ. ఎలిజబెత్ లైన్లో వెళ్తే ఫాస్టెస్ట్ ట్రైన్లో వెళ్ళినా 1 hour పడుతుంది. సో ఇప్పుడు 7 అయింది. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 1/2 hour అవుతుంది. ఫ్రెష్ అప్ అయ్యి 8 o'clock కల్లా వెళ్ళిపోవాలన్నమాట. నైట్ అంతా నైట్ షిఫ్ట్ చేసాం కాబట్టి నిద్ర లేదు. అండ్ మార్నింగ్ చెప్పాం కదా బెడ్ బగ్స్ నల్లులు ఉన్నాయని చెప్పి మా హౌస్లో మా రూమ్లో అంతా స్ప్రే చేశారు. సో దానివల్ల కూడా మార్నింగ్ కూడా నిద్రపోలేదు. సో 2 days నుంచి నిద్రలేదు బేసికల్గా. ఇప్పుడు చూడాలి, ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్లో పడుకోవాలేమో. ఓకే, వీడియోని లాస్ట్ వరకు చూడండి. Today we have no London Overground services. Please use replacement bus services. హలో గైస్, టైం అయితే 9 అయిపోతుంది. చూడండి, మేము స్టేషన్కి వచ్చాము ఎలిజబెత్ లైన్లో. ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ ట్రైన్స్ అని చెప్పాలి లండన్ అండర్గ్రౌండ్లో. చూడండి, వైట్ చాపెల్ స్టేషన్ మేము ఉండే దగ్గరలో స్టేషన్ ఇది. అండ్ చూసారు కదా, చాలా పెద్దగా ఉంటుంది ఇది ప్లాట్ఫామ్. అంతా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. లిఫ్ట్స్, ఎలివేటర్స్ అన్నీ ఉంటాయి. మేమైతే స్టేషన్కి వచ్చాము. మా ట్రైన్ ఇంకా 20 minutes టైం ఉందంట. చూసినా కదా, అక్కడ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇంకా 20 minutes టైం ఉంది, అప్పుడు వెయిట్ చేయాలి. నాకైతే ఫ్లైట్ 1 o'clockకి ఇంకా 4 hours టైం అయితే ఉంది. మరి ఒక 1 hourలో వెళ్ళిపోతాం. అండ్ వెళ్ళిపోయిన తర్వాత 3 hours చెక్-ఇన్ సరిపోద్ది అనుకుంటున్నా. ఓకే, సో నేను చెప్పాను కదా ఇండియా అయితే వెళ్తున్నాను ఆల్మోస్ట్ 1.5 year తర్వాత. చూడండి మన జర్నీ ఎట్లా ఉంటుంది. నా రూమ్మేట్ ఎయిర్పోర్ట్ అంటే చాలా ఇష్టం అట. ఎవరైనా డ్రాప్ చేస్తూ ఉంటాడు. చూడండి, అక్కడ ట్రాలీస్ మూవ్ అయిపోతుందని చెప్పి నేను ఇట్లా పడుకోబెట్టాను దీన్ని మూవ్ అవ్వకుండా. లండన్కి బయట చాలా బాగుంటుంది అబ్బా నేచరు. గ్రీనరీ ఉంటుంది అండ్ బిల్డింగ్స్ కూడా బాగుంటాయి. కానీ మన సిటీకి దూరంగా ఉండాలి. నాకైతే నిద్ర వచ్చేసింది. అందుకని నైట్ షిఫ్ట్ చేసి వచ్చాను కాబట్టి నిద్ర లేదు కాబట్టి నిద్రపోయాను కొంచెంసేపు. సో గైస్, మేము ఇప్పుడు వచ్చేసాము. టెర్మినల్ 2 వెళ్తున్నాము. ఎందుకంటే మేము టెర్మినల్ 2 ఆ ఫ్లైట్ ఎయిర్ ఇండియా టెర్మినల్ 2. సో మనం ఎయిర్లైన్స్లో వెళ్తున్నాం. ఆ ఎయిర్లైన్స్కి వెళ్ళి బ్యాక్ డ్రాప్ చేయాలి. నేను ఎయిర్ ఇండియాలో వెళ్తున్నాను. సో నాకు 23+23 వచ్చినాయి. సో మన లగేజ్ అంతా అక్కడ ఇచ్చేస్తే
వాళ్ళు మనకి మన డెస్టినేషన్ ప్లేస్లో ఇస్తారు. అండ్ మన హ్యాండ్ బ్యాగ్ లాంటిది మనం కూడా తీసుకెళ్ళిపోవచ్చు. సో అది ఫ్లైట్లో పెట్టుకుని మనం కూడా తీసుకెళ్ళాలి. సో గైస్ మనం లండన్ హీత్రో ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. టెర్మినల్ 2లో ఉన్నాము. సో బ్యాగ్స్ కూడా చెకింగ్ చేసేసాము. చెకింగ్ చేసినప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు. ఇక్కడ చూడండి ఇట్లాంటి మిషన్స్ ఉన్నాయి కదా. సో ఇట్లాంటి మిషన్స్ ఉన్నాయి చూడండి అన్ని చోట్ల. సో ఇక్కడ సెల్ఫ్ చెక్ అనమాట. మన ఎయిర్ ఇండియా అని క్లిక్ చేసి ఇక్కడ మనకి పాస్పోర్ట్ స్కాన్ చేస్తే మన ఏ ఫ్లైట్లో వెళ్తున్నామో డీటెయిల్స్ వస్తాయి. సో అక్కడ మనకి బ్యాగ్ ర్యాప్ చేస్తారు కదా, మనకి స్లిప్స్ లాంటివి అవి వస్తాయన్నమాట. సో అవి మనం ర్యాప్ చేసి అక్కడ మనం డెస్క్లో ఇచ్చేస్తే మన చెక్ ఇన్ అయిపోతుంది. సో తర్వాత మనం ఏదైతే మనతో వచ్చి లగేజ్ ఉందో అది 7 kilos వెయిట్ ఉంటుంది కదా ఎయిర్ ఇండియాలో, అది తీసుకుని మన ఫ్లైట్లో వెళ్ళిపోవడమే. ఇంకా 2 hours టైం ఉంది. వెయిట్ చేస్తాం. ఏమైనా తాగేసి మనం ఫ్లైట్ గేట్ నెంబర్ చూసుకొని వెళ్ళిపోతాం. సో గాయస్ ఇది డ్యూటీ ఫ్రీ సరుకు చూడండి, అంత మందు మనం కూడా తీసుకున్నాం. సో డ్యూటీ ఫ్రీ నుంచి నేను మందు తీసుకున్నా ఫస్ట్ టైము. విస్కీ అండ్ రెడ్ వైన్ తీసుకున్నా మా ఫాదర్ కోసం. ఆయన అప్పుడప్పుడు అకేషనల్ డ్రింక్ అనమాట, రెగ్యులర్ తాగరు, ఎవరైనా ఇస్తే తాగుతారు. అందుకోసం తీసుకున్నా. చూద్దాం ఎట్లా ఉంటుందో, నచ్చుతుంది లేదు. ఓకే, యూకేలో లండన్ విమానాశ్రయం హీత్రో. సో నేను టెర్మినల్ 2లో ఉన్నా. ఇది మనం ఎక్కిపోయే ఫ్లైట్ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం. నేను చూడండి బ్రిటిష్ ఎయిర్వేస్, అది టెర్మినల్ 5 అన్నమాట. ఇదేమో టెర్మినల్ 2. మన కోసం మన లగేజెస్ అన్నీ వచ్చినాయి చూడండి ఎయిర్ ఇండియాలో. లగేజెస్ వర్కర్స్ పనిచేసే వాళ్ళు, గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు కదా. మనమైతే ఫ్లైట్ బోర్డింగ్ చేస్తున్నాం. సో మనమైతే ఫ్లైట్ ఎక్కేసాము. చూడండి అందరూ ఎక్కుతున్నారు, బోర్డింగ్ ఎక్కేసాను. విండో సీట్ అయితే రాలేదు, మనకి సెకండ్ సీట్ వచ్చింది. మాకు చూడండి ఆకాశంలో విమానం మబ్బుల్లో వెళ్తుంటే ఎంత చాలా బాగుందో. దూది పరుపుల్లో ఉన్నాయి కదా. సో ఫ్లైట్లో మన ముందు ఇట్లా స్క్రీన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మూవీస్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, గేమ్స్ అన్నీ ఉంటాయి. సో మూవీస్ క్లిక్ చేసి మన ఇంగ్లీష్, హిందీ, రీజనల్ లాంగ్వేజ్ అన్నీ ఉన్నాయి. హిందీ మూవీస్ ఏమున్నాయి అబ్బా అని చూస్తే రీసెంట్గా రిలీజ్ అయినవి చూడండి ఏమున్నాయి. ఏవో దృశ్యం 2 అట్లా ఉన్నాయన్నమాట. సో తెలుగులో మనకు కావాల్సిన మహర్షి మూవీ పెట్టుకున్నా. అర్జున్ రెడ్డి కూడా ఉంది చూడండి. కొన్ని ఇలా మహర్షి మూవీ స్టార్ట్ చేసాను లేదో వాళ్ళు సర్వీస్ స్టార్ట్ చేశారు. సో దాంట్లో డ్రింక్ అండ్ చిప్స్ ఇచ్చారు. సో అది చూస్తుండగానే కొంతసేపటికి మళ్ళీ వచ్చారు. ఈసారి లంచ్ ఇచ్చారు. చూడండి లంచ్లో ఏమున్నాయో, రైస్ అండ్ పాలక్ పన్నీర్, అది చికెన్ ఉంది, పక్కన ఏదో ఫ్రై టైప్లో ఉంది, అండ్ స్వీట్, బ్రెడ్, బటర్ ఇట్లా అన్నీ ఉన్నాయి. సో అసలే ఆకలి మీద ఉన్నా. సో మొత్తానికి కాల్ వేసి పడేసాను. అప్పట్లోనే మనకి యూరోప్ వచ్చేసింది. సో చాలా దూరం మనం ప్రయాణించేసాం అన్నమాట. సో భోజనం చేసి మహర్షి మూవీ ఫినిష్ చేసి అప్పట్లోనే మళ్ళీ కాఫీ ఇచ్చారు. చూడండి కాఫీ అండ్ వాటర్ బాటిల్ అది. సో కాఫీ తాగుతూ నేను ఇంగ్లీష్ శ్రీదేవి నటించింది కదా, శ్రీదేవి లాస్ట్ మూవీ ఇంగ్లీష్ చూస్తున్నా. చాలా బాగుంది, చాలా ఎమోషనల్ అనిపించింది నాకు. ఇది లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ కాబట్టి కప్పుకోవడానికి దుప్పట, దిన్ను కూడా ఇచ్చారు. సో పక్కన అంకుల్ చూడండి నన్ను తిట్టుకుంటూ పడుకున్నట్టుకున్నాడు. ఈ పక్కన ఆంటీ కూడా పడుకుంది. నేను మాత్రం హ్యాపీగా మూవీ చూస్తున్నాను. మనం భూమి మీద ఉన్న ఆకాశం ఉన్నా సరే మన బాడీ వాటి పని చేసుకుని వెళ్ళిపోతాయి. సో పాట పాడడం వెళ్ళాల్సి వచ్చింది. ఇది ఫ్లైట్లో ఉండే చిన్న టాయిలెట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంది, టాయిలెట్, ఇది చిన్నపిల్లలకి, అది ఎంట్రన్స్, ఇంతే. సో ఇంతే ప్లేస్లో టాయిలెట్ ఉంటుంది. సో భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా అందరూ పడుకున్నారు చాలామంది. కొంతమంది అయితే దెయ్యాలలాగా సినిమాలు చూస్తున్నారు నాలాగా. చూడండి చాలా స్క్రీన్లు ఉన్నాయి. సో ప్యాసింజర్లు, ఎయిర్ హోస్టెస్లు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే నేను మాత్రం నా పనిలో నేనున్నా వీడియోలు తీసుకుంటూ. సో ఫ్లైట్ స్టడీస్ ఏంటంటే ఆల్రెడీ 4100 కిలోమీటర్లు ట్రావెల్ చేసాము. ఇంకా 3000 కిలోమీటర్లు ఉన్నాయి. అండ్ 39,000 అడుగుల పైన వెళ్తుంది ఫ్లైట్. గంటకి 1000 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. అండ్ బయట మాత్రం టెంపరేచర్ 66 డిగ్రీలు ఉందంట మైనస్. సో ఇప్పుడు నేనున్న ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం దుబాయ్ పై నుంచి వెళ్తుందన్నమాట. అప్పుడు మాకు డిన్నర్ ఇచ్చారు. సో ఎయిర్ ఇండియా వాళ్ళు ఫుడ్తో చంపేస్తున్నారబ్బా, చాలా బాగుంది అయితే ఫుడ్. సో ఇందాక తిన్న ఫుడ్ అయిపోయే లోపలే మళ్ళీ వచ్చారు కాఫీ, టీ అంటూ. నేనైతే కాఫీ తీసుకున్నా. మన ఫ్లైట్ అయితే ఇప్పుడు ముంబైలో ల్యాండ్ అయిపోతుంది. సో గాయస్ మేము ముంబై ఎయిర్పోర్ట్లో దిగిపోయాము. సో ముంబై అక్కడ దిగిపోతే ఇక్కడ ఫ్లైట్ 1 hour ఎర్లీగా వచ్చేసింది. నాకు ఇంకా 3 hours టైం ఉంది హైదరాబాద్ ఫ్లైట్కి. సో ఎర్లీ ఇమిగ్రేషన్ చేసుకుని మళ్ళీ చెక్ఇన్ చేసి నెక్స్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. ఓకే, వెల్కమ్ టు ముంబై గాయస్. మనం ముంబై వచ్చేసాము. ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. సో
ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి మన లగేజ్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ ముంబై టు హైదరాబాద్ వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళాలి. ఓకే, సో టైం అయితే ఉంది, చూద్దాం ఇక్కడ షాపింగ్ ఏం చేద్దాం, ఏమైనా తక్కువలో చౌకలు దొరుకుతాయేమో. చూడండి గైస్, అక్కడ ఇమిగ్రేషన్ అయితే ఇక్కడ లగేజ్ కలెక్షన్ ఇట్లా ఉంటుంది. సో ఎంత లగేజ్ ఎలా ఉన్నాయి, ఎంత బెల్ట్స్ ఉంటాయి అన్నమాట, 1 2 3 4 అట్లా. సో మనదైతే 5, అక్కడికి వెళ్ళాలి 5 దగ్గర. సో మనం లండన్ హిత్రో నుంచి వచ్చాం కాబట్టి, ముంబైలో ఉన్నాం కాబట్టి ఇక్కడ చూసారు కదా కన్వేయర్ బెల్ట్ ఇక్కడ చూపిస్తుంది మన ఏ నెంబర్ దగ్గర ఉండాలి. ఇది నెంబర్ 5 అది. సో ఈ 5 నెంబర్కి వస్తుందని చెప్తున్నారు. మనం బ్యాగ్స్ అయితే వెళ్తూ ఉంటాయి. సో మన బ్యాగ్ ఏదో మనం చూసుకొని పికప్ చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఓకే, చూడండి మన బ్యాగ్ అయితే వస్తుంది, బ్లాక్ అండ్ బ్లూ 2 ఉన్నాయి కదా అవి. సో ఇదైతే మనదే. సో గైస్ మన లగేజ్ వచ్చేసింది చూడండి, లగేజ్ ఇది. సో ఇక్కడ నుంచి మనం ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్ దగ్గర వెళ్ళాలి. అంటే ముంబై టు హైదరాబాద్ డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి మనం ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ దగ్గర వెళ్ళాలి, అది కూడా ఎయిర్ ఇండియానే. సో అక్కడ నుంచి మనం ఇంకా టైం ఉంది 2 hours అయితే, లగేజ్ వదిలేసి అక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలండి. చూడండి ఇక్కడ ట్రాన్స్ఫర్ టు డొమెస్టిక్స్ అని ఉంది కదా, సో అక్కడికి వెళ్ళాలన్నమాట. సో మీరు భయ్యా ఏంటి హైదరాబాద్ వెళ్ళకుండా ముంబై ఎందుకు వచ్చారంటే, ముంబైని పోయించడానికి వచ్చాను. ఏ ముంబై షహర్ కో కర్వానే ఆయా హూం. నాకు 3 hours లే ఓవర్ ఉంది ఇక్కడ, సో అందుకోసం రావాల్సి వచ్చింది. సో ఇది ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చాలా బాగుంది చూడండి. ఐ లవ్ ముంబై. సో మనం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. చూడండి ఇది ముంబై డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో మనకి షాపింగ్ ఏరియా అన్నమాట. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఖాళీగా ఉంది, కానీ నీట్గా ఉంది చూడండి, బాగుంది కదా. చూడండి సూపర్ రైడ్ కూడా ఉంది ఇక్కడ. సో గాయస్ చూడండి, ఏటీఎం మెషిన్ నుంచి క్యాష్ తీసుకున్నాను, కనిపిస్తుందా, 200 రూపీస్, 100 రూపీస్, 500 రూపీస్. ఆల్మోస్ట్ 1.5 year తర్వాత ఇండియన్ కరెన్సీ చూస్తున్నమాట. ఇక్కడ ముంబైలో దిగాం కాబట్టి ఇక్కడ మనకి ఏమన్నా కొనాలన్నా సరే, లేదా ఇండియా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత క్యాబ్స్కి వాటికి క్యాష్ అవసరం ఉంటుందని విత్డ్రా చేశాను. ఫీజు అయితే ఏం ఛార్జ్ చేయలేదు. A few moments later. ఇప్పుడు ముంబై టు హైదరాబాద్ ఫ్లైట్లో చెక్ ఇన్ చేస్తున్నాము, లైన్లో ఉన్నా వెళ్తున్నమాట. బిజినెస్ క్లాస్ అనుకుంటా, ఇవి నార్మల్ సీట్స్. ఫ్లైట్ ఎక్కేసాం, మళ్ళీ విండో సీట్ రాలేదు, పక్కన వస్తే చూద్దాం. ఇక్కడ 2 సీట్లు ఉన్నాయి, మన మధ్యలో ఐల్ సీట్లో కూర్చున్నామంట. సో నా పక్కన ఎవరు లేరు, సో నేను విండో సీట్లో కూర్చున్నాను. సో మన ముంబై నుంచి ఢిల్లీ ఫ్లైట్ అయితే మళ్ళీ గాల్లోకి ఎగిరిపోయింది. సో ఈ ఫ్లైట్ వచ్చేసి గంటసేపు జర్నీ, ఎగరగానే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, ఇడ్లీ సాంబారు, చాలా చాలా బాగుంది, వేడివేడిగా ఉంది. సో ఎయిర్ ఇండియా వాళ్ళు ఇచ్చిన 2 ఇడ్లీలు తినేసి త్వరగా పడుకుని లేచేటప్పటికి తెల్లవారిపోయింది. చూడండి, అంటే అర్థం హైదరాబాద్ వచ్చేస్తున్నామని. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మన ల్యాండింగ్. నేను హైదరాబాద్ ని ఫ్యామిలీని వదిలి ఆల్మోస్ట్ 1.5 year అయింది, అంటే 500 రోజులు అయింది. వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం మనం. సో మనం టైం అయితే 7:30 అవుతుంది. మా ఇంట్లో చెప్పలేదు మాట, నేను లండన్ నుంచి వస్తున్నానని చెప్పి, ఇది ఒక సర్ప్రైజ్ లాగా. సో వెళ్ళి మనం సర్ప్రైజ్ చేద్దాం. మన వీడియో లాస్ట్లో చూడండి, నేను హైదరాబాద్ నుంచి లండన్ నుంచి హైదరాబాద్ ఎట్లా వచ్చాను. ఓకే, సో అప్పట్లో ఇంటికి వెళ్ళిపోయి మనం సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే, సో గాయస్ మనం ఫ్లైట్ అయితే దిగిపోయాము, ఓలా చేసుకుని వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఓకే, మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడుకుందాం. ఓకే, బాయ్. సో గైస్ మనం ఇంటికైతే వచ్చేసాము. చూడండి బ్యాక్ ఏమేమి ఉన్నాయి, ఇల్లు ఎవరికి తెలియదు నేను వస్తున్నట్టు. ఒక సర్ప్రైజ్లో ఇద్దాం అనుకుంటున్నాను, చూడాలి ఎలా రియాక్ట్ అవుతారు. నేను ఇల్లులోపల వచ్చేస్తారో లేదో నాకు కూడా తెలియదు. డ్రైవర్ అని చెప్పాను మన వీడియో తీయమని, చూద్దాం ఏమవుతుందో, ఫాలో చేయండి. ఓకే, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా,
ఆల్మోస్ట్ 2 years అవుతుంది వస్తున్నాను, 1.5 year 2 years అవుతుంది. చూద్దాం ఎట్లా ఉంటుంది. చూడండి ఇక్కడ సంక్రాంతి ముగ్గులు. నీ పసివాణమ్మ నువ్వేలేక వసివాడానమ్మ నాన్నకు ప్రేమతో చూడండి రాగానే మా మదర్ టీ ఇచ్చారు. టీ కాదు, కాఫీ. థ్యాంక్ యూ. నేను చెప్పుకొని వచ్చినందుకు అందరూ సర్ప్రైజ్ అయ్యారు, కానీ ఆ డ్రైవర్ సరిగ్గా వీడియో తీయలేదు. నేను ఇంకా అన్ని ఫుడ్ ఐటమ్స్ తింటూ ఫ్యామిలీతో మాట్లాడి తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చి అంతా టైం బాగా స్పెండ్ చేశాను. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరిన్ని కొత్త వీడియోస్ కలుద్దాం. అంతవరకు జై హింద్, మీ మనోహర్.